I am Pawan sir. I am B Pawan Kumar in Anantapur sir. Recently, I graduated sir in 2023 passed out BSc Electronics sir. I యూట్యూబ్ లో చూశాను సార్ మీ వీడియోస్. ఓకే. 23 పాస్ అవుట్ సార్ రీసెంట్లీ. ఎస్వి డిగ్రీ కాలేజ్ ఇన్ ఎస్కే యూనివర్సిటీ సార్. సో అంటే డిగ్రీ ఏంటిది మీది? బిఎస్సి కంప్యూటర్ సైన్స్ సార్. ఓకే ఓకే సరే, వెరీ గుడ్. హౌ డు యు నో ద ఇన్స్టిట్యూట్ ఎలా తెలుసు? యూట్యూబ్ సార్, ఐ డ్రీమ్ మీడియా ఛానల్లో ఇంటర్వ్యూస్ సార్. ఓకే రైట్. సార్. సో మీకు మా ఇంటర్వ్యూస్ అంటే నేను ఇచ్చిన ఇంటర్వ్యూస్ వీడియోస్లలో ఎక్కడైనా నువ్వు బాగా ఇన్స్పైర్ అయ్యావా, మోటివేషన్ అయిన వీడియో ఏదైనా ఉంటే చెప్పొచ్చు. అదే సార్, రీసెంట్ గా కొంతమంది ఒకటే ఫ్యామిలీలోనే 4 members ఉన్నారు చూడండి సార్. అది బట్ జీరో నాలెడ్జ్, కంప్యూటర్ కీబోర్డ్ కూడా యూజ్ చేయడానికి వ్యక్తికి. అవును, చూశాను సార్ వీడియోస్ అట్లా ఒకటోటి. మరి అవన్నీ చూస్తే ఇదంతా స్టోరీస్ లాగా ఉన్నాయి, నమ్మబుద్ధి కావట్లేదు ఏమన్నా అనిపించలే? లేదు సార్, నేనైతే ఒక 6 months 7 months నుంచి ఫాలో అవుతాను సార్, చూస్తానే ఉన్నా. జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ అనేది కంపల్సరీ 100% ఉంటుందని నమ్మకం. వెరీ గుడ్, ఓకే ఫైన్, ఎక్సలెంట్. యా, ఐఎమ్ వెరీ హ్యాపీ. 6 months అబ్జర్వ్ అది అన్నట్టు అంటే వెరిఫై చేసుకొని మీరు ఎంక్వైరీ చేసుకొని ఫిజికల్ గా వచ్చి ఇన్స్టిట్యూట్ కి వచ్చి జాబ్లు వచ్చిన వాళ్ళని, జాబ్ చేస్తున్న జాబ్ వచ్చి మళ్ళీ పోయిన వాళ్ళు, రకరకాల వ్యక్తులు ఉంటారు, వాళ్ళందరినీ మీరు కలిసి డెసిషన్ తీసుకోవటం మంచిది. ఎందుకంటే జనరల్ గా చాలా మంది జాబ్ అనగానే టెంప్ట్ అయ్యి వస్తారు. బట్ ఈ జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ లో జాబ్ కంటే ముందు మన ప్రయత్నం ఉంటుంది, దాన్ని ట్రైనింగ్ అంటాం. ట్రైనింగ్ తర్వాత మీకు మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, మాక్ ఇంటర్వ్యూస్ తర్వాత రియల్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. రియల్ ఇంటర్వ్యూస్ లో ఫస్ట్ మనని ఫెయిల్యూర్స్ కిస్ చేస్తాయి, ఫెయిల్యూర్స్ ముద్దు పెట్టుకుంటాయి. అవి అయిన తర్వాత సక్సెస్ ని మనం కిస్ చేయాలి, లేకపోతే సక్సెస్ మనకి కిస్ చేస్తుంది. ఇట్స్ లెంతీ ప్రాసెస్. ఇట్ ఇస్ నాట్ వన్ డే గేమ్. కపుల్ ఆఫ్ మంత్స్, ఇట్ విల్ టేక్ 4 months, 5 months, 6 months, 8 months, 10 months ఆల్సో. జనరల్ గా చాలా మంది ఏంటంటే వచ్చేస్తున్నారు, అలా వచ్చేస్తారు మళ్ళీ పోతున్నారు. అది కాదు, ఒక తపస్సు, ఒక దీక్ష. ఇది మనము ఇంటర్మీడియట్ కి 2 సంవత్సరాలు, డిగ్రీకి 3 సంవత్సరాలు, ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు అనేది ఒక యూనివర్సిటీ వాళ్ళు అండ్ ఆ బోర్డు వాళ్ళు డిసైడ్ చేస్తారు కాబట్టి దానికి ఎవరు క్వశ్చన్ చేయరు. బట్ ఇలాంటి కోర్సులు ప్రైవేట్ అంటే ఇలాంటి ఒక పర్టికులర్ కోర్స్ నేర్చుకొని జాబ్కి వెళ్ళటానికి ఎంత టైం పడుతుంది అనేది ఎవరు చెప్పలేరు. ఒక సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఎన్ని నెలలు పడుతుంది, ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే జాబ్ వస్తుంది, 5 నెలలు అయిపోద్దా, 6 నెలలు అయిపోద్దా అని డిపెండ్స్. సబ్జెక్ట్ పరంగా చూసుకుంటేనేమో సిలబస్ ఉన్న దాన్ని బట్టి ఉంటుంది. ఇన్ కేస్ జావా తీసుకుంటే మీకు చాలా టైం పడుతుంది. జావాతో కంపేర్ చేసుకుంటే .NET ఒక 4-5 months లో కంప్లీట్ చేయొచ్చు, మనం నేర్చుకోవచ్చు. జావాకి ఒక 1 year పడుతుంది. తర్వాత అది కూడా .NET 4-5 months అంటే ఫాస్ట్ ఉన్న వాళ్ళు 3-4 months లో కంప్లీట్ చేస్తారు. కొంతమంది 4-5 months, కొంతమందికి 6 months పడుతుంది, కొంతమందికి 8 months పడుతుంది. మీరు ఎంత టైం ఇస్తారు రోజుకి, ఎన్ని గంటలు ఇన్స్టిట్యూట్ కి వస్తారు, ఎన్ని గంటలు ఇంటికాడ చదువుతారు, ఎన్ని గంటలు మీరు ల్యాబ్ చేస్తారు, దీని మీద డిపెండ్ అవుతుంది. దీనికి ఎవరు ఫిక్స్డ్ టైం చెప్పలేరు. అండ్ స్టూడెంట్ గ్రాస్పింగ్ మీద కూడా డిపెండ్ అవుతుంది. కొంతమంది స్టూడెంట్స్ ఫాస్ట్ గ్రాస్పింగ్ ఉంటారు, కొంతమంది స్లో ఉంటారు. స్లో వాళ్ళకి ఎక్కువ టైం పడుతుంది. నెక్స్ట్ ప్లేస్మెంట్ అవడానికి ఎన్ని రోజులు పడుతుంది సార్ అని అడుగుతారు విచిత్రంగా. ఎప్పుడు పడుతుంది ఎవరికి తెలుస్తుంది? తెలియదు. అలానే మనం ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నాం, ఇంటర్వ్యూస్ రావటం ఒక స్టెప్. ఇంటర్వ్యూస్ ఎన్ని వస్తాయి కూడా చెప్పలేము. ఒక నెల ఒక్క కంపెనీ వస్తుంది, ఒక నెల 2-3 కంపెనీలు వస్తాయి, ఒక నెల 5-6 వస్తాయి, ఒక 2 నెలలు ఒక్క కంపెనీ కూడా రాదు. డ్రై పీరియడ్ ఉంటుంది మార్కెట్. సో అది మనం చెప్పలేము. ఆ పీరియడ్ లో మనం మాక్ ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అవ్వటం, ప్రాజెక్ట్స్ చేయటం, కొత్త మాడ్యూల్ నేర్చుకోవటం, కొత్త సిలబస్ అప్డేట్ అవటమే. సో ఇది ఎన్ని ఇంటర్వ్యూలో జాబ్ వస్తుంది కూడా చెప్పలేము. మీ ఎఫర్ట్స్ ఫస్ట్ 2-3 ఇంటర్వ్యూస్ లో జాబ్ రావచ్చు, 10 ఇంటర్వ్యూలో జాబ్ రావచ్చు, 10-20 ఇంటర్వ్యూస్ లో జాబ్ రావచ్చు. రైట్? అంతేనా పవన్? సార్.